హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పోట్లీ బాల్స్ ఎలా తయారు చేయాలి, హ్యాండ్స్కి వాటిని ఎలా స్టిచ్చింగ్ చేయాలి చూడండి. ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. మనము ఏ కలర్ అయితే పోట్లీ బాల్స్ తయారు చేయాలనుకుంటున్నామో వాటిని స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేయాలి. వాటిని 1.5 ఇంచ్ సైజులో స్క్వేర్ షేప్లో కట్ చేసి థర్మాకోల్ కానీ ఇలా స్పంజ్ కానీ నేను వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి. తర్వాత బాల్ అనేది ఆ క్లాత్ మధ్యలో పెట్టి నేను వీడియోలో చూపించాను కదా, గట్టిగా పట్టేసుకొని దారం అనేది ఒక 2-3 చుట్లు చుట్టి స్పీడ్గా ఇలా లాగేస్తే తయారైపోతాయి. చూడండి, నేను పోట్లీ బాల్స్ చాలా తయారు చేశాను. ఈ హ్యాండ్కి ఆ పోట్లీ బాల్స్ పెట్టాలని మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి, కిందికి మనము ఎప్పుడైనా హ్యాండ్ లైనింగ్ ఎలా అటాచ్ చేస్తామో అలా రివర్స్ ఫోల్డ్, బ్లౌజ్ ఏమో సీదా సైడ్ ఉంటుంది, అలాగే మన లైనింగ్ క్లాత్ ఉల్టా, రెండు ఇలా ఉల్టా పెట్టేసి మనం 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి, మార్క్ వేసుకున్న తర్వాత ఈ పోట్లీ బాల్స్ అనేటివి కరెక్ట్గా నేను నిలువుగా గీసిన గీత ఉంది కదా, చూడండి, క్లాత్ అనేది సైడుకి జరగకుండా పిన్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క పోట్లీ బాల్స్ నేను వేసుకున్న మార్క్కి కరెక్ట్గా తీసుకొని మనము లోపటి సైడ్కి బాల్ ఉండేసి బయట సైడ్కి ఈ బాల్ వేస్టేజ్ బయట సైడ్ ఉండాలన్నమాట. పోట్లీ బాల్ అనేది లోపటి సైడ్కి ఉండాలి. కరెక్ట్ మిడిల్ పాయింట్లో కొద్దిగా మనం జాగ్రత్తగా మెల్లిమెల్లిగా స్టార్టింగ్ కొత్తగా కుట్టే వాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఖచ్చితంగా ఏదైనా సరే కొత్త డిజైన్ మనం ట్రై చేయాలి. ఒక్కసారి టైలరింగ్ నేర్చుకుంటున్నామంటే ఎప్పటికప్పుడు కొత్త మోడళ్ళు, కొత్త రకాలు మనము నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం కుట్టని డిజైన్ కూడా కొత్తగా కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు. ఆ కొత్త డిజైన్ని మనం ముందే నేర్చేసుకుంటే ఈజీగా వాళ్ళకు కుట్టేసి ఇస్తాము. ఎన్ని రకరకాల డిజైన్స్ కుట్టినా కానీ మళ్ళీ బయట నుంచి ఏదో ఒక కొత్త రకమైన డిజైన్ని వెతికి పట్టుకొని వాళ్ళు మనకు తెచ్చి చూపించి ఇలా కుట్టండి అని అడుగుతారు కదా, అది కొత్త రకమైన కుట్టడం మనం నేర్చుకున్నట్టు అవుతుంది. వాళ్ళు అడిగింది వాళ్ళకు కుట్టించినట్టు కూడా అవుతుంది. చూడండి, నేను పోట్లీ బాల్స్ లోపల సైడ్కి పెట్టేసి కరెక్ట్ మనం ఎక్కడైతే దారంతో ఆ బాల్ని ముడివేసామో అక్కడనే కరెక్ట్ మిడిల్లో ఈ కుట్టు అనేది వచ్చేటట్టు మనము చూసుకోవాలి. బాల్ అనేది ముందుకు వెళ్ళిపోకూడదు, అలాగే వెనుక కూడా వెళ్ళిపోవద్దు. మనం ఎక్కడైతే దారంతో ఈ బాల్ని గట్టిగా లాగి తయారు చేస్తాము కదా, అదే ప్లేస్లో మనము కుట్టే స్టిచ్చింగ్ అనేది మిడిల్లో పడాలన్నమాట. సో అలా మిడిల్లో పడితేనే దాన్ని రివర్స్ చేసి మనం బయట సైడ్ చూస్తే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే బయటకు ఊడొచ్చేస్తుంది. పోట్లీ బాల్స్ మిడిల్ పాయింట్లోనే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ అండి. మనము నేర్చుకుంటే ఖచ్చితంగా ఈజీ అనిపిస్తుంది. ఒక 2-3 సార్లు ఏదన్నా డిజైన్ మనము ప్రాక్టీస్ చేసామంటే మనకు ఈజీగా ఆ డిజైన్ కుట్టడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వేరే వాళ్ళకు కూడా మనము ఒకసారి కుట్టేసిందే కదా వచ్చేసింది అని మనము ఎన్నైనా కుట్టేస్తాము. కాకపోతే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే మనము కొద్దిగా టైం తీసుకుంటుంది అన్నమాట. చూడండి, పిన్నిస్లు తీసేసి ఈ పోట్లీ బాల్స్ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఎప్పుడైనా బ్లౌజు లైనింగ్ పీస్ అటాచ్ చేస్తాం కదా, అలాగే ఇది ఇటు రివర్స్ ఫోల్డ్ చేసి
దానిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా చూస్తున్నాను కానీ అలా సెట్ కాదు. సో మనం ఫస్ట్ లైనింగ్ మీదనే ఒక కుట్టు వేసుకుంటే ఈజీగా వస్తుంది. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా దానిపైనుంచి ఒక కుట్టు వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంటాయి. ఆ పోట్లీ బాల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి. మనకి సైజు పోట్లీ బాల్స్ సైజు ఎక్కువ తక్కువ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. స్పాంజ్తో చేశాను నేనైతే పోట్లీ బాల్స్ని. ఒక్కొక్కరు బయట మార్కెట్లో థర్మాకోల్స్ రౌండ్స్ బాల్స్ దొరుకుతాయి కదా, వాటితో చేస్తారు. అవి లేకుంటే ఇంట్లో స్పంజ్ ఉంటుంది కదా, ఆ స్పంజ్ని మనం చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసి అలా క్లాత్లో వేసేసి దారంతో ముడి వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఈ పోట్లీ బాల్స్ మనం తయారు చేసే క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ కొంచెం దొడ్డుగా ఉంటే స్టిచ్చింగ్ అనేది సరిగ్గా రాదు దానిపైనుంచి. సో మనము సన్నం క్లాత్ కలర్ తీసుకొని అలా తయారు చేస్తే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఒక హ్యాండ్కి అయితే పోట్లీ బాల్ కుట్టేశాను. అలాగే లైనింగ్ పిన్నులు పెట్టుకొని అటాచ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా క్లాత్ జరగకుండా పిన్నిస్లు పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. మనము హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా ఊరికే ఆ క్లాత్ జరిగిందా లేదా అని చూసుకోవడం ఎందుకని అలా పిన్ను ముందే పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. లైనింగ్ క్లాత్ అలాగే జాకెట్ పీసు ఎక్కువ తక్కువ బుగ్గలలో రాకుండా ముందుగానే అలా పిన్నీసులు పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కుట్టడము. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. అలాగే నేను చూపిస్తున్న విధంగా మీరు నేర్చుకుంటే ఈజీగా పోట్లీ బాల్స్ హ్యాండ్స్కి స్టిచ్ చేసేస్తారు. ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టిన తర్వాతనే చంక లోతు తీస్తానన్నమాట నేను. చూడండి, ఈజీగా 2 హ్యాండ్స్లకి పోట్లీ బాల్స్ అనేది కుట్టేశాను. హ్యాండ్స్ ఎప్పుడైనా లైనింగ్ పీసు జాకెట్ పీసు కట్ చేసిన అంటే మొత్తం కుట్టేసిన తర్వాతనే నేను చంకలోతు అనేది తీస్తాను. ముందే చంకలోతు తీయను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది అండి. సో నేనైతే నా కటింగ్ నా స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా ఇలా హ్యాండ్స్ అనేది ఒకదానికి ఒకటి రివర్స్గా ఫోల్డ్ చేసుకొని కదలకుండా పిన్నులు పెట్టేసుకొని ముందుగా మనం కొద్దిగా అంటే మొత్తం 2 హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఇలా ఒకసారి కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మిడిల్ పాయింట్లో ఒక ఖర్చు పెట్టుకుంటాను. అలాగే చంకలోతు కూడా ఇట్లా హ్యాండ్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే చంకలోతు తీస్తానన్నమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలాగే ట్రై చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది మనం కుట్టేటప్పుడు. చూడండి, ఇలా ఈజీగా చంకలోతు తీసేసుకోవాలి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ హుక్స్ కుట్టేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా కొంగు రాని సైడ్కి పోట్లీ బాల్స్ కూడా కుట్టేశాను. చూడండి, ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ సైడ్ మనకు ఈ సైడ్ కొంగు వస్తుంది కాబట్టి ఈ సైడ్లో మార్కింగ్ వేసుకుంటున్నాను.
ఫ్రంట్ పార్ట్లో కూడా పోట్లీ వాల్స్ చూడండి ఇలా 5 కుట్టేశాను. 5 కంటే ఎక్కువ ఏం రాదు, సరిపోతుంది మనకు. రివర్స్ సైడ్ ఇలా స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.